అకేషన్ ఏదైనా, లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నేను యముడు సినిమా ఇప్పుడు నేను వీడితో చేశాను కదా! ఎవరితోటి మన అల్లరి నరేష్ తోటి యముడికి మొగుడు. ఆ! దాని ముందు యముడితోటి ఎన్టీఆర్ సినిమా చేద్దామని చెప్పి యముడు బేసిస్ మీద మోహన్ బాబు యముడు క్యారెక్టర్ కింద గెటప్స్ కూడా వేయించాను నేను. అది నేను అనుకున్న సినిమా అప్పట్లో. అది సో సేమ్ మైండ్ అతనికి కూడా ప్యారల్గా అదే సినిమాలతో చేయాలనుకున్నారు. సరే వాళ్ళకి అది వేరు, మాకు అది వేరు. అదే దేని మైండ్ దాన్ని నేను ఒక సినిమా చేయాలి అలాంటిదని అల్ల నరేష్ మీద కామెడీ బేస్ చేసి చేసింది. అవును. కానీ అల్లు అర్జున్తో తెలియదు మీ అప్పుడు ఫస్ట్లో. నేను ఈ కథ యముడుది కాన్సెప్ట్ కథ బన్నీతో చేద్దామని అనుకున్నా. అరవింద్ గారికి చెప్పా. సెట్ అవుతుంది అసలుకి. అంటే అప్పుడు చిరంజీవి గారు ఒక సినిమా చేశారు కదండి, యముడికి మొగుడు. అత్తకు మొగుడు అమ్మాయి, యముడికి మొగుడు. యముడికి మొగుడు అదే టైటిల్ నేను పెట్టింది. యముడికి మొగుడు సినిమా అప్పుడు సూపర్ డూపర్ హిట్. అట్లాగే అత్త మీద ఇతనితో బన్నీతో చేద్దామని చెప్పి నేను అరవింద్ గారితో ఒకసారి మాట్లాడా. కరెక్టరా, వీడు మరి చిన్నోడు కదరా, బాగుంటుందా అని అన్నాడు అరవింద్ గారు. చూడండి దాని మీద కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తాను అది ఇది అని చెప్పాను అన్నమాట. అప్పుడు కుదరలేదు అది. తర్వాత అదే బేస్ కాదు, ఇంకో కుర్రోడు ఎవరు నాకు ఒక లైన్ చెప్పాడు. ఇది మనం నెల కూడా అని సరదాగా అందరినీ పిలుస్తూ ఉంటాం కదా. కొంతమంది ఊళ్ళలో కుర్రోళ్ళు ఎవరంటే ఏంటంటే కాఫీ చెప్తే టీ తీసుకొచ్చామంటే నెల కూడా అని తిట్టేవారు. ఆ టైటిల్ మీద ఒకటి కథ చెప్పాడు నాకు, అది బాగుంది కదా అని చెప్పి దాన్ని టేకప్ చేసిన సినిమానే యముడికి మొగుడు అల్లరి నరేష్తో. అల్లరి నరేష్. కానీ ఒక స్టోరీ పెట్టుకొని చాలా ఇయర్స్ తిరిగారంట కదా సార్ మహేష్ బాబు దగ్గర. ఈడియట్గా దేనికో చేద్దాం. ఈడియట్టేనా? ఈడియట్. ఓకే. నాకు ఇదే ప్లేస్లో ఇదే ఫ్లోర్లో అప్పుడు ఈ లిఫ్ట్ ఉండేది కాదు. ఇక్కడ కూర్చుని నేను పూరి జగన్నాథ్ నాకు 2 కథలు చెప్పాడు ఒకేసారి. ఈడియట్ ఒకటి, శివమణి ఒకటి, 2 కథలు చెప్పాడు. ఈడియట్ నచ్చి మహేష్ బాబు దగ్గర తీసుకెళ్ళాను. రెగ్యులర్గా అప్పుడు మహేష్ బాబు దగ్గరికి వెళ్ళేవాడిని తనతోటి సినిమా చేయటానికి. అప్పుడు తను అర్జున్ సినిమా గుణశేఖర్ది సెట్స్ వేసి ఆ టెంపుల్ సెట్ వేసి రెగ్యులర్గా వెళ్ళేవాడు అనమాట. ఒక టైంలో అదే మహేష్ బాబు తోటి ఎన్టీఆర్ తోటి దేవుడు చేసిన మనుషులు రీమేక్ చేద్దాం, అప్డేట్ చేసి కొత్తగా అని కూడా తిరిగాను నేను. వాళ్ళిద్దరిని కలిపి చేద్దాం అనే దాంతో అది మెటీరియల్ చాలా. తర్వాత ఈడియట్ చేద్దాం అనుకునే టైంలో ఎన్నిసార్లు చెప్పినా మహేష్ బాబుకి ఎక్కడో కనెక్ట్ అవ్వట్లేదు డైరెక్టర్. సరే అంత శివమణి కూడా చెప్పాడు. ఇక లేట్ అయిపోతుంది చంటి గారు ఇది ఈ లోపల పునీత్ రాజ్ కుమార్ కన్నడంలో చేసుకొచ్చేస్తానని వెళ్ళి చేశాడు అనమాట. అది సూపర్ హిట్ అయిపోయింది. అది సూపర్ హిట్ అయిపోయిన తర్వాత తనకి ఇక్కడికి వచ్చి తన సొంతంగా చేసుకున్నాడు. ఎవరు ఈడియట్ వేరే ప్రొడ్యూసర్సు. అదే అప్పట్లో ఇప్పుడున్న ఒక మినిస్టర్ వైజాగ్ తాలూకు అయితే ఆ ప్రొడ్యూసర్ ఆయన ఇంకొకరు కలిపి పూరి కలిపి చేసుకున్నారు. ఓకే. ఆ సినిమా ఎంఎల్ కుమార్ చౌదరి పేరు చెప్పి అప్పుడు అవును ఈడియట్ చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అవును. అక్కడి నుంచి రవితేజ వేరే రవితేజ లాగా ఉన్నాడు. పూరి కూడా వేరే పూరి వేరే పూరి అయిపోయాడు. రవితేజ 2 బాగా ఎగినాయి అనమాట. అలా మార్చేస్తారు లైఫ్నే. ఒకరికి నచ్చని కాదు ఇంకొకరికి నచ్చితే ఎలా ఉంటుంది అనేది. అది అట్లా చేతికి వచ్చిన మంచి మంచి స్టోరీస్ చాలా వదులుకున్నారు మీరు. చాలా వదులుకోవటం అంటే నా ఐ మే బి రాంగ్. నా చేతిలో నుంచి వెళ్ళినాయంటే ఐ మే బి రాంగ్ అయ్యి ఉండొచ్చు. అన్నీ ఎట్లా వెళ్ళి తర్వాత ఆలోచిస్తూ ఉంటుంటే మనం ఎందుకు ఒక స్టెప్ ఇలా ముందుకు వెళ్ళలేదు అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ అప్పుడున్న స్టేజ్ వేరు. అవును. కానీ 2 సినిమాలకు వరుసగా ఆర్తి అగర్వాల్నే మీరు కంటిన్యూ చేశారు. రాముడు అనే దానికి రాముడికి ఆర్తి అగర్వాల్కి పెద్ద ఫ్యానా మీరు? అసలు కాదు. ఆర్తి ఎన్టీఆర్ ఇందిరా సినిమాలో యాక్ట్ చేస్తుంది అప్పుడు కలిసిందావరా కాదు, నువ్వు నాకు నచ్చావు సినిమాలో హీరోయిన్ ఆర్తి. అప్పుడు ఇందిరా సినిమాకి ఇప్పుడు మా సినిమాకి ఎన్టీఆర్ పక్కన ఎవరు బాగుంటారని అప్పుడు తన చార్మిని తీసుకొచ్చాను నేను. ఫస్ట్ చార్మి ఉంది కదా, చార్మిని తీసుకొచ్చాం ఎన్టీఆర్ పక్కన. ఫోటోషూట్ చేసాం, అన్నీ చేసాం. ఇద్దరిని పక్కన పెట్టి ఇది చేసేటప్పటికి ఆఫీసులో చాలా జోకులు వేశారు. ఈ అమ్మాయి లావుగా ఉండి, అప్పుడు తారక్ కూడా కొంచెం లావుగా ఉండేవాడు కదా,
ఇద్దరి మధ్యన పెట్టి వీళ్ళిద్దరిని పెట్టి సినిమా అనేటప్పటికి అందరూ ఇది చేశారు. సరే ఇంకో 1 month షెడ్యూల్ ఉంది కదా అని చెప్పి ఈ అమ్మాయి చేత కొంచెం జిమ్ చేయించి కొంచెం తగ్గించడానికి ట్రై చేద్దాం అని చెప్పి అని అనుకున్నాం. ఇట్లా ఉన్న ప్రాసెస్లో గోపాల్ ఏమన్నాడంటే ఆర్తి పెట్టాం కదా, ఆర్తిని పెట్టేద్దాం దాంట్లో చిరంజీవి గారి సినిమాలో. అప్పటికి ఇంకా ఇందిరా సినిమా కూడా ఇంకా షూటింగ్ ఇంకా స్టార్ట్ అయినట్టుంది అప్పుడు. ఓకే. లేకపోతే మాది ముందు స్టార్ట్ అయింది, దాని తనే పెట్టేద్దాం బాగుంది కదా అమ్మాయి అని అంటే సరే అని చెప్పి అప్పుడు ఆ అమ్మాయిని పెట్టాం. ఆ అమ్మాయిని పెట్టి ఆ సినిమా చేశాక గోపాల్కి జనరల్గా సక్సెస్ అయిన కాంబినేషన్ కదా, ప్రభాస్కి ఆ అమ్మాయినే పెడదామని అప్పుడు ఆ అమ్మాయి సక్సెస్లో ఉందని పెట్టాం. కానీ ఎలా ఉంటుంది సార్, ఎందుకంటే మీరు అన్నట్లుగానే ఇప్పుడు ఫామ్లో ఉంది కదా అని పెట్టుకోవటమే అప్పుడు నడిచేది. అవును, హీరోయిన్స్. అవును, ఐరన్ లెగ్ అని పడితే పక్కన పెట్టేవాళ్ళు అప్పుడు. అది బాగుండేది, ఆ సెంటిమెంట్ ఎందుకో నాకు తెలియదు. కానీ రమ్యకృష్ణ గారిని కూడా ఐరన్ లెగ్ అనేవాళ్ళు అప్పుడులో. కానీ ఆమె చూస్తే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్లో రమ్యకృష్ణకి ఐరన్ లెగ్ అనేది అగ్నిపూల ఏదో సినిమా, ఫస్ట్ సినిమా నుంచి ఆ అమ్మాయికి ఆ పేరు ఉండేది ఫస్ట్ నుంచి కూడా. కానీ చూస్తే తర్వాత మంచి ఆర్టిస్ట్ కదా, స్టార్ హీరోయిన్ అయిపోయింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. కానీ నేను అప్పుడు అడవిరాముల్లో ఒక సాంగ్కి అమ్మాయి చేత ఐటమ్ సాంగ్ డ్యాన్స్ చేయించాను. అవును. తర్వాత అలా నరేష్ ఎముడికి మొగుళ్ళు అత్త క్యారెక్టర్. కానీ ఆత్య అగర్వాల్ గారు స్టార్ హీరోయిన్గా ఎదిగారు. నిజంగా చెప్పాలంటే ఆత్య అగర్వాల్ డేట్స్ ఇస్తే చాలు మన సినిమాకి అనుకునే రేంజ్కి వచ్చేసారు. ఎందుకంటే తను ఉండే బబ్లీనెస్ కావచ్చు, లేకపోతే బాగా నచ్చింది అందరికీ. ఇంద్రాలో తను ఆ శారీ వేసుకొని దిగే గెటప్లు కూడా ఎక్స్ట్రాడినరీ, థియేటర్లో పేలిపోయింది. అంత స్టార్ హీరోయిన్ ఒక్కసారిగా పతనమో, లేకపోతే సినిమాలు రాకపోవటమో, లేకపోతే కెరీర్ పాడైపోవటమో, ఓన్లీ ప్రేమించి మోసపోయిందా, లేకపోతే మోసం చేసి ప్రేమించాము అని చెప్పి అమ్మాయికి బ్యాడ్ గైడెన్స్. ఆ అమ్మాయి పేరెంట్సే బ్యాడ్ గైడ్, ఫాదరే ఆ అమ్మాయికి వెళ్ళను అంతే. అవునా? అంతే, సరైన గైడెన్స్ లేక ఆ అమ్మాయికి. సో ఇంకా అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ అండి. ఇంకా అంటే తండ్రి అనేవాడు కూతురు లైఫ్లో వెళ్ళని ఎట్లా అవుతారు సార్? అంటే మన మార్నింగ్ 9 o'clock కాల్ షీట్ వేసుకుంటే హీరోయిన్కి 9 o'clock కాల్ షీట్ చెప్తే నువ్వు కొంచెం లేట్గా వెళ్ళు, హెల్దీ కానీ స్టార్డమ్ మెయింటైన్, ఇట్లా కొంచెం రాంగ్ గైడెన్స్ చేసేవాడు అంట అతను డైరెక్ట్గా. ఈ మేకప్ మ్యాన్లు వాళ్ళ మేనేజర్లు చెప్పేవారు, ఏంటి ఇంకా రాలేదు, స్టార్ట్ చేయాలని. ఏం చేయండి సార్, వాళ్ళ ఫాదర్ హెల్దీగానే కంగారే ఉందని ఉండని చెప్పి పంపట్లేదండి అని చెప్పేవారు. తర్వాత బిహేవియర్ కూడా వాళ్ళ ఫాదర్ బిహేవియర్ కూడా అలాగే ఉండేది. ఇంకా దానివల్ల కూడా అమ్మాయి కొంచెం రాంగ్ ట్రాక్లోకి. తను ఎలా ఉండేది అమ్మాయి? పాపం బంగారు ఎప్పుడు షూటింగ్కి వచ్చినా కొంచెం, ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను అమ్మాయి బంగారు తల్లి అని, ఎక్కడో షూటింగ్ చేస్తున్నాం అవుట్డోర్లో, ఫుల్ ఫేవర్ నాకు ఆ రోజు. ఫుల్ కాంబినేషన్ ఫైట్ సీన్స్, పీటర్ హెయిన్ గడు ఫైట్ మాస్టర్, హెలికాప్టర్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ టైంలో కూడా తనకు రెస్ట్ ఇచ్చి అవాయిడ్ చేసి డూపుని పెట్టి చేద్దామంటే, వద్దు చాంటి గారు, ఐల్ కమ్, ఐల్ డూ ఇట్, నో డోంట్ వరీ, యూఆర్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ మై పర్సన్. పాపం అంత హంబుల్గా ఉండేది ఆ అమ్మాయి. అలాంటిది ఆ అమ్మాయిని తప్పట్టడానికి లేదండి. సో వెనకాల ఉన్నవాళ్ళు ఆ అమ్మాయికి ప్రాపర్ గైడెన్స్ లేక, నువ్వు హీరోయిన్ స్టార్ అయ్యావు కాబట్టి నువ్వు ఇలా బిహేవ్ చేయాలి, నువ్వు ఇలా ఉండాలి, అది అక్కడ ఆ అమ్మాయి రాంగ్ ట్రాక్కి వెళ్ళటం. తర్వాత ఇంకా అమ్మాయి తనకు తానుగా పాపం బాగా సింక్ అయిపోవటం. తర్వాత యూఎస్ వెళ్ళిన తర్వాత అన్నీ ఇక ఇంతలేని టైం బ్యాడ్ అవుతుంది, ఇంకెవడేం చేయలేరు కదా, అట్లా అయిపోయింది. అట్లా కాదు మనకి అయిపోయింది. సూసైడ్ చేసుకుంది. సూసైడ్ కాదు, అమ్మాయికి ఇది అయిపో చేశారు. తర్వాత ఏం జరిగిందో ఏంటో టోటల్గా మనిషి అయితే లేదు కదా. కానీ బిఫోర్ 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది ఇక్కడ హైదరాబాద్లో కూడా. ఇంకా అన్నీ 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటారని, బట్ నిజమెంత అనేది కరెక్ట్గా చూసినోడికే తెలుస్తుంది కదా. కానీ ఎలా ఉండేది అప్పుడు ఫాలోయింగ్, హీరోస్ ఫాలోయింగ్ అని, లేకపోతే ఆర్టిస్టులు ఫాలోయింగ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్? అమ్మాయి బాగానే ఉంది, ఫాలోయింగ్ గట్టిగా ఉండేది సార్, బాగానే ఉంది. ఆ టైంలో సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ కదా, ఆ అమ్మాయికి సక్సెస్ రేట్ ఎక్కువ కదండి. చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ లేక అమ్మాయికి. ఆబ్వియస్లీ ఏమవుతుంది, అంత పెద్ద హిట్ ఇచ్చినప్పుడు ఎవరికైనా సక్సెస్ స్టార్డమ్. ఇప్పుడు వరుసగా 4 హీరోలు హిట్లు ఇస్తేనే అక్కడ ఉంటున్నారు. అవును. ఇవాళ అమ్మాయి ఉందిగా రష్మిక, అటు నార్త్లో కూడా మంచి సినిమాలు చేస్తుంది.